దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే చాలా సందర్భాల్లో మనం అందరం కూడా విని ఉన్నాం. చాలామందికి తెలుసు. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు నా యొక్క హృదయంలో ఉంచిన మాటలను మీకు తెలియచేస్తాను. చాలామంది చాలా రకాలుగా ఆస్తులు అడుగుతూ ఉంటారు, అంతస్తులు అడుగుతూ ఉంటారు. ఇంకొంతమంది నాకు పెళ్ళి కావాలని అడుగుతూ ఉంటారు. ఇంకా చాలామంది చాలా రకాలుగా చాలా అడుగుతూ ఉంటారు. అయితే ఇలాగా మీరు ఎలాగైతే కూడుకున్నారో అలాగ ఒక భక్తుడు కూడుకున్నాడు. పాటలు పాడుతూ ఉంటాడు, దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటాడు, సేవకుని దగ్గర చాలా నమ్మకంగా ఉంటాడు. అయితే వ్యక్తి ఒకరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. మీరు ఎలాగైతే వచ్చారో ఆ భక్తుడు కూడా అలాగే వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ అడుగుచున్న మాట ఏంటయ్యా అంటే, అయ్యా నాకు కృప కావాలి, కృప కావాలి, కృప కావాలి అని అడుగుచూ ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పేసి అన్నాడు కదా. అందుకని ఆ యవనస్తుడు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా నాకు కృప కావాలి, కృపనివ్వండి, కృపనివ్వండి, కృప కావాలయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇలాగా సేవకుడు చూసి ఈ యొక్క యవనస్తుడికి ఎంత భారం ఉంది, ఈ యొక్క యవనస్తుడు ఎంత శ్రద్ధగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కృప కొరకు అని చెప్పేసి ఆ యొక్క పాస్టర్ గారు అతని గురించి ఆలోచించి చాలాసేపు విన్నాడు. అయిపోయింది, ఆయన ప్రార్థన చేసుకోవడం అయిపోయిన తర్వాత యవనస్తుడిని పిలిచి అడిగాడు, ఏంటయ్యా నువ్వు కృప కొరకు ఇంత దీర్ఘంగా ప్రార్థన చేస్తూ ఉన్నావు, కృప కొరకు ఇంత వేడుకుంటున్నావు అని చెప్పేసి ఆ యొక్క పాస్టర్ గారు అడిగినప్పుడు ఆ యొక్క యవనస్తుడు చెప్పాడు కదా, అవునయ్యా నేను కృప కొరకు చాలా వేడుకుంటున్నాను అని చెప్పేసి చెప్పాడు. ఎవరు అసలు ఈ కృప ఎందుకు కృప కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావంటే, అయ్యా ఎవరో కదయ్యా కృప, మీ కూతురు కృప అనే అన్నాడు. ఆ యొక్క కూతురికి పెళ్లి చేయాలనుకుంటున్నాడు ఆ పాస్టర్ గారు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి కృప కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ కృప అంటే వాళ్ళ కూతురు కృప. ఇలాగ చాలామంది యవనస్తులు కావచ్చు, ఈ లోక సంబంధంగా అడిగే భక్తులు లేకపోలేదు. అయితే ఏవో అడుగుతూ ఉంటారు. యవనస్తులైతే ప్రేమించిన వారు, లేకపోతే పురుషుడైతే స్త్రీ కొరకు, ఇలాగ చాలా విషయాల కొరకు పోరాడుతూ ఉంటారు. ఈ లోక సంబంధమైన వాటి కోసం చాలా రకాలుగా చాలా చాలా అడుగుతూ ఉంటారు. కానీ ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుణ్ణి మనం ఏం అడగాలి, ఆయన అడగమంటూ ఉన్నాడు. మనము ఏం అడగాలి? ఈ యవనస్తుల్లాగా మనము లోక సంబంధమైన విషయాలు మనం దేవుని సన్నిధిలో అడగకూడదు. కానీ దేవుని చిత్తానుసారమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, దేవునికి ఏది ఇష్టమో అది మనం అడిగి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుణ్ణి మనం అడిగి పొందుకోవాలి. అయితే మనల్ని అడగమంటున్నాడు, అడిగితే నేను మీకు ఇస్తానంటున్నాడు. అయితే మనము దేవుణ్ణి ఏమి అడగాలి, ఏమి అడిగితే మనకు అనుగ్రహించబడుతుంది అనేది మనం చూసినట్లయితే, అడగాలంటే మనం ఏం చేయాలి అనేది మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. ఆమేన్, హల్లెలూయా. మనము అడిగింది మనం పొందుకోవాలి అంటే దేవుడు అడగమంటూ ఉన్నాడు. మీకు ఏది ఇష్టమో అది అడుగుడి మీకు ఇయ్యబడును అంటున్నాడు. మనం అడగాలి అన్నా, లేకపోతే మనం పొందుకోవాలి అన్నా, అప్పుడు మొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉంటే, ఆయన యొక్క మాటలు మన యందు నిలిచి ఉంటే, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. చేస్తూ ఉన్నప్పుడు మనం అడిగింది మనం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని యందు మనం ఏం చేయాలి? నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మనము ఏది అడుగుతామో అది పొందుకుంటాం.
మొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము మన యొక్క మనసు కావచ్చు, మన యొక్క ఆలోచనలు కావచ్చు, మన యొక్క ప్రాణాత్మ దేహములన్నీ మొదటిగా ప్రభువుకు అప్పగించి మనము ప్రభువుని అడిగేవారిగా ఉండాలి. అప్పుడు మనం ఏది అడుగుతామో అది మనకి అనుగ్రహించబడుతుంది. 6వ అధ్యాయం 24వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? మీ సంతోషము పరిపూర్ణ మగునట్లుగా అడుగుడే, అది మీకు అనుగ్రహించబడుతుందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము ఏమి అడగాలి? మొదటిగా మనం ప్రభు యందు నిలిచి అడగాలి. అయితే మనం ఏమి అడగాలి అని మనం చూసినట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆమేన్, హల్లెలూయా. తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనము వేటిని అడగాలి? ఈ లోక సంబంధమైన వాటిని మనం అడగకూడదు, కానీ ఆత్మ సంబంధమైన వాటిని మనము అడిగి పొందుకునే వారిగా మనం ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనము, ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికి వచ్చిన మనము నిశ్చయంగా పరిశుద్ధాత్మను అడిగినట్లయితే ఆయన ఎవరిని త్రోసివేయకుండా ప్రతి ఒక్కరికి నిశ్చయముగా పరిశుద్ధాత్మనే అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అయితే ఈ రాత్రికాల సమయంలో మనము ఏమి అడగాలి అంటే పరిశుద్ధాత్మను అడిగేవారిగా ఉండాలి. చాలామంది చాలా రకాలుగా చాలా అడుగుతూ ఉంటారు, కానీ ఈ లోక సంబంధమైన వాటిని అడుగుతూ ఉంటారు. కానీ మనమైతే ఆత్మ సంబంధమైన విషయాలు మనము అడగాలి. ఏంటి ఆత్మ సంబంధమైన విషయం అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి అయి ఉంటుంది. ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనము అడిగి పొందుకోవాలి. మొదటిగా మనము పరిశుద్ధాత్మ శక్తిని అడిగి పొందుకోవాలి. అడిగి పొందుకున్న వారు ఏం చేయాలి? అసలు పరిశుద్ధాత్మ ఉంది అనటానికి గుర్తేంటయ్యా అని చెప్పేసి మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది చూడండి. ఆమేన్, హల్లెలూయా. చాలామంది కూడా పరిశుద్ధాత్మ శక్తిని దేవుని సన్నిధికి వచ్చి మేము అడిగాము, పొందుకున్నాము అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ పొందుకున్నాము అనే దానికి గుర్తేంటంట? అన్య భాషలతో వారు మాట్లాడసాగిరి. మరి దేవుని సన్నిధికి వచ్చిన మనము కూడా ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. అలాగ నింపబడి మనం అన్య భాషలతో మాట్లాడాలి. ఆ రోజుల్లో జరిగిన సందర్భం ఏంటంటే వారందరూ కూడా మేడగదిలో కూడి ప్రార్థన చేసినప్పుడు, వారందరూ కూడా అభిషేకాన్ని పొందుకున్నప్పుడు దేవదూతల భాష అని మనము తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఆత్మ శక్తిని పొందుకున్నాము అంటే ఖచ్చితంగా ఏం చేయాలి? భాషలతో మాట్లాడాలి. మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాము అనటానికి గల కారణం ఏంటయ్యా అంటే ఈ యొక్క భాషలతో మాట్లాడటమే. చాలామంది కూడా భాషలు మాట్లాడకుండా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాము అని అనుకుంటూ ఉన్నారు, కానీ అదంతా కూడా వారి భ్రమ. ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది ఏంటంటే వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి అని. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని అడిగి పొందుకున్న మనమందరం కూడా ఏం చేయాలి? పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన మనమందరము భాషలతో మాట్లాడుదుముగాక. హల్లెలూయా. అందుకే వాక్యములో ఎలాగ రాయబడి ఉంటుంది, ఆత్మను ఆర్పకుడి అని. అంటే చాలామంది ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మను పొందుకున్న మాట వాస్తవమే, కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆత్మను ఆర్పేస్తున్నారు. అంటే ఆ భాషలతో మాట్లాడకుండా, ఆ భాషలు వస్తూ ఉన్నప్పుడు వాటిని ఏం చేస్తారంటే భాషలు మాట్లాడకుండా వాటిని నింపేస్తూ ఉంటారు, వాటిని తగ్గిస్తూ ఉంటారు. భాషలతో మాట్లాడటం వారికి రాదు, ఇష్టం ఉండదు ఇంక అట్లా. అలాగా చాలామంది కూడా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే భాషలను ఆర్పివేస్తూ ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, భాషను అడిగి పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన ప్రతి ఒక్కరు కూడా భాషలతో మాట్లాడాలి. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఈ యొక్క పరిశుద్ధాత్మను అడిగి మొదటిగా మనం పొందుకునే వారిగా ఉండాలి. అడిగి పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా భాషలతో మాట్లాడేటట్లుగా ఉండాలి. ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అడిగి పొందుకున్నప్పుడు మన జీవితాల్లో ఏం జరిగిద్దయ్యా అంటే, అసలు ఎందుకు పొందుకోవాలి ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అని చెప్పి మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వాక్యంలో ఒక మాట ఉంది చూడండి. సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా. ఎవరు చెప్పిన సంగతులు జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, యేసు ప్రభు ఆయన బ్రతికి ఉన్న దినాల్లో ఏ విషయాలైతే మనకు చెప్పాడో ఆ విషయాలన్నిటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనకు సమస్తము కూడా తెలియచేసి వాటి ప్రకారంగా మనము నడుచుకోవటానికి దేవుడు ప్రతిదీ కూడా తెలియచేసి, యేసు ప్రభు అలాగ చెప్పాడు, మీరు ఎందుకు ఇలాగ నడుస్తూ ఉన్నారు అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి ఎప్పుడు కూడా ఒక గద్దింపు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. నువ్వు తప్పు చేసినప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, నిన్ను గద్దిస్తూ ఉంటాడు. చాలామందికి ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అంటున్నారు, కానీ చాలామంది తప్పులు చేయకుండా మానటం లేదు. పరిశుద్ధాత్మను పొందుకున్నాము అంటున్నారు, కానీ బూతులు మాట్లాడటం మాత్రం మానివేయట్లేదు. అంటే వారు ఏం చేస్తూ ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నారు. ఒకవేళ మీలో ఎవరైనా అలాగ ఉంటే ఈ రాత్రికాల సమయంలో మీరు తెలియచేస్తున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు మీకు తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ఏమైతే మాటలు చెప్పాడో ఆ మాటల ప్రకారంగా నేను నడుచుకుందుముగాక. హల్లెలూయా. మనము ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పిన సంగతులన్నిటిని కూడా జ్ఞాపకం చేసి నడుచుకున్నప్పుడు మనం ఏం చేయబడతాము ఈ లోకానికి అని మనం చూస్తే, అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలోనే సాక్షులుగా ఉంటారని చెప్పేసి మనం చూస్తాం. చూడండి. బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మను అడిగి పొందుకొని ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనతో బోధించిన మాటలన్నీ కూడా మనము వాటి ప్రకారంగా నడుస్తూ ఉన్న మనము ఎలాగ ఉండాలంట, సాక్షులై ఉండాలి. మరి సాక్షులై ఉన్నారా? దేవునికి సాక్షులుగా జీవిస్తూ ఉన్నారా? మీ యొక్క సాక్ష్యాన్ని ఇతరులకు ప్రకటిస్తూ ఉన్నారా? మీ యొక్క సాక్ష్యాన్ని ఇతరులకు చెప్తూ ఉన్నారా? మీరు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారా? ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు తెలియని వారికి నీ యొక్క సాక్ష్యాన్ని కానీ దేవుని మాటలు కానీ తెలియచేసి నీవు దేవుని సన్నిధికి నడిపించేటట్లుగా నీ యొక్క సాక్ష్యాన్ని ఇతరులకు పంచిపెట్టాలి. ప్రభువుకి సాక్షివై నీ జీవించుదువుగాక. హల్లెలూయా. ఈ యొక్క దేవుని సాక్షిగా మనమందరం కూడా జీవించాలి. పరిశుద్ధాత్మను పొందుకున్న మనమందరం కూడా దేవునికి సాక్షులై ఉందుముగాక. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క పరిశుద్ధాత్మను అసలు ఎందుకు మనం పొందుకోవాలి అనేది మనం చూస్తే, రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడినప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామంటే మన యొక్క సాక్ష్యాన్ని కానీ దేవునికి సాక్షులై ఉండుటకు మనము ఆ యొక్క ప్రేమ చేత ఆకర్షించబడతాం. చదవండి. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క దేవుని ప్రేమ అంట పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క ప్రేమ కుమ్మరించబడిన మనం ఏం చేయాలంటే దేవునికి మనం సాక్షులై జీవించాలి. ఈరోజు మనము సాక్షులుగా జీవిస్తూ ఉన్నామా? దేవుని యొక్క
సాక్ష్యాన్ని లేకపోతే మన యొక్క సాక్ష్యాన్ని అనేకులకు చెప్పి మనం దేవుని యొద్దకు నడిపిస్తూ ఉన్నామా అనేది మీరు జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ శక్తి చేత మీరందరూ కూడా నింపబడుదురుగాక. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అడిగి పొందుకొనటం ద్వారా అసలు ఏం జరిగిద్ది, ఎందుకు మనం పరిశుద్ధాత్మ శక్తిని అడిగి పొందుకోవాలి, ఎందుకు మనం సాక్షులుగా జీవించాలి, అసలు ఈ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేసిద్దయ్యా అని చెప్పేసి మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 4:30 కూడా చూడండి అక్క. మనం చూసినట్లయితే అక్కడ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఎందుకు పొందుకోవాలంటే విమోచన దినం ఒకటి మనకి ఉంది. ఏంటి అంటే అది ఆ రాకడలో మనం అందరం కూడా ఎత్తబడాలి. కాబట్టి ఈ రాకడ వరకు కూడా మనం నిలిచి ఉండాలి. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనము అడిగి పొందుకునే వారిగా మనం అందరం కూడా ఉందుముగాక. హల్లెలూయా. ఆయన ప్రేమలో నిలుచున్నట్లుగా, ఆయన ప్రేమలో నిలుచున్నట్లుగా, ఆయన యొక్క రాకడలో నిలుచున్నట్లుగా మనం అందరం కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మొదటిగా మనము అడిగి పొందుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ రెండవదిగా మనం చూస్తూ ఉన్నాము, మనము వెతకాలి అని మనం చూస్తూ ఉన్నాం. చాలామంది చాలా రకాలుగా చాలా వాటిని వెతుకుతూ ఉంటారు. కానీ ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనం అందరం కూడా ఏం వెతకాలయ్యా అని మనం చూస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆమేన్, హల్లెలూయా. మనము రెండవదిగా ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిని మనము వెదికే వారిగా ఉండాలి. ఈరోజు దేవుని సన్నిధిని వెతుకుతూ ఉన్నారా? దేవుని సన్నిధికి టైంకే వస్తూ ఉన్నారా? ప్రార్థన అన్నప్పుడు మనమందరం కూడా ఏం చేయాలయ్యా అంటే సేవకుడు రాకముందే విశ్వాసులు ఏం చేయాలి, లేకపోతే సేవకుడైనా ఒక విశ్వాసి అయినా దేవుని సన్నిధి ఈ టైము అన్నప్పుడు ఏం చేయాలయ్యా అంటే అరగంట ముందే ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. లేకపోతే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే మీరు నా యొక్క సమయాన్ని దొంగిలించారు అంటున్నాడు. కాబట్టి మనమందరము కూడా క్రమమైన జీవితం చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే క్రమమైన వారిగా మనం ఉండాలి. అంటే ఖచ్చితంగా అరగంట ముందే వచ్చి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. వేటి కొరకు మనం ప్రార్థన చేయాలి, ఎందుకు మనం ప్రార్థన చేయాలయ్యా అంటే మనలో ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి తప్పును, మనం చేసిన ప్రతి దుష్కార్యమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే మనము ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, దానికి కావలసిన సామగ్రి అంతా కూడా ముందే సిద్ధపరచుకొని మనము ఉంటాం. అలాగా మనము కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం అందరం కూడా ఏం చేయాలంటే అరగంట ముందే వచ్చి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ యొక్క ప్రార్థన చేసి మనము గత వారం నుంచి ఈ యొక్క వారం వరకు ఏమి తప్పులు చేశామో, ఏమి మనం తెలియకుండా చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు, చేసిన తప్పులన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని మనము పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకుంటే అప్పుడు మన యొక్క ప్రార్థన అనేది దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం రెండవదిగా ఏం చేయాలి, దేవుని సన్నిధిని వెతికే వారిగా ఉండాలి. దేవుని సన్నిధికి మనము స్టార్ట్ అవ్వక ముందే మనం వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. కీర్తన గ్రంథం 105వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన సన్నిధిని ఏం చేయాలంట, నిత్యము వెతకాలి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసే అనుభవం ఎంతమందికి ఉంది? ఎన్ని గంటలకు లేస్తున్నారు?
ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు 4 గంటలకు లేచి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దానికంటే ముందు లేచినా పర్వాలేదు. 3 గంటల కాడి నుంచి దేవుడు మన యొక్క స్వరాన్ని చాలా స్పష్టంగా వింటాడు. అప్పుడు ఎవరి శబ్దాలు మనకి వినపడవు, ఎవరి స్వరం మనకి వినపడదు. మనము ఏకాంతముగా మనం ఒక సంభాషణ కలిగి 3 గంటలకి లేచి మనం ప్రార్థన చేసుకుంటే చాలా త్వరగా మనకి జవాబు అనేది అనుగ్రహించబడుతుంది. కాబట్టి వీలైనంత వరకు 4 గంటలకి ఇట్లా లేచి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆశ్చర్య కార్యాలను దేవుని సన్నిధిలో నువ్వు చూచుదువుగాక. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రతి నిత్యము కూడా దేవుని యొక్క సన్నిధిని వెదికేటట్లుగా ఉండాలి. ఇక్కడ కీర్తనకారుడు చెప్పినట్లుగా ప్రతి నిత్యము కూడా దేవుని సన్నిధిని నువ్వు వెదికి ఆ యొక్క సన్నిధిలో నువ్వు ఆనందించేటట్లుగా ఉండాలి. ప్రతి నిత్యము ఎందుకు వెతకాలి, లేకపోతే ప్రతిరోజు ఉదయాన్నే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలయ్యా అంటే దేవుని కృప కొరకు నువ్వు ప్రార్థన చేసుకొని పొందుకునేటట్లుగా ఉండాలి. ఏంటయ్యా ఈ కృప అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఉదయాన్నే మనం పొందుకొని ఆ యొక్క శక్తి చేత నింపబడి పరిశుద్ధాత్మ శక్తిలో ఆనందించడం ద్వారా ఏం జరిగిద్దంటే ప్రతిదీ కూడా దేవుడు మనకి తెలియచేస్తాడు. ఏది జరుగుతుందో ఏం జరగబోతుందో మనకి తెలియచేసి ప్రతి అపాయం నుంచి మనల్ని తప్పించి దేవుడు మనల్ని విడిపించి ఆశీర్వదించి మనల్ని దీవిస్తాడు. కాబట్టి ప్రతి నిత్యము కూడా మనం దేవుని సన్నిధిలో ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అడిగి పొందుకునే వారిగా ఉండాలి. అందుకనే ప్రతిరోజు కూడా మనము ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ఆ కృప మనం అందరం కూడా పొందుకుందుముగాక. హల్లెలూయా. అందుకే అంటూ ఉన్నాడు కదా, యెషయా గ్రంథం 55:6 అంటాడు, దొరుకు కాలమున ఆయన్ని వెతుకుడే అని చెప్పేసి మనం చూస్తాం. చాలామంది ఎప్పుడెప్పుడో వెతుకుతూ ఉంటారు, కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన దొరుకు కాలమున మీరు ఆయన్ని వెతుకుడి అని చెప్పేసి మనం చూస్తాం. చూడండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా జీవితంలో ఏం చేయాలంటే ఆయన దొరుకు కాలమునే మనం ఏం చేయాలంటే ఆయన్ని వెతికి మనం ఆయన్ని పొందుకోవాలి. ఈ యొక్క పరమగీతముల గ్రంథములో మనం చూస్తే సంఘం అంటుంది కదా, నేను ప్రియుణ్ణి వెతుకుచున్నాను కానీ ఆయన నాకు దొరకలేదు, నాకు కనబడలేదు. ప్రియుడు నా యొక్క హృదయం అనే ఆ యొక్క తలుపు సందులో చేతులు ఉంచాడు కానీ నేను నిద్రమత్తుగా ఉన్నానని చెప్పేసి అంటూ ఉంది సంఘం. కాబట్టి అక్కడ చాలా మాటలు రాయబడి ఉంటాయి. నేను ఇప్పుడే స్నానం చేశాను, ఇప్పుడే బట్టలు తొడుక్కున్నానని చాలా విషయాలు ఉంటాయి. అంటే చాలామంది కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో లేవకుండా దేవుని సన్నిధిని వెదక్కుండా ఎలాగున్నారంటే సోమరిపోతుల్లాగా ఉంటూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ప్రతి నిత్యము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఆ యొక్క నిద్ర ఆత్మచేత నింపబడి ఆ నిద్ర ఆత్మచేత ప్రతి ఒక్కరూ నింపబడి నిద్రకు చోటిస్తూ ఉన్నారే కానీ దేవుని సన్నిధికి చోటు ఇవ్వలేకపోతూ ఉన్నారు. కాబట్టి నీవు నేను ఈరోజు వేళ నిర్లక్ష్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధిని వెదక్కుండా ఉన్నావేమో. ఆయన అని ఎందుకు రాయబడింది అని మనం చూస్తే యోహాను సువార్త 1:1 ఏమని రాయబడిందో చూడండి. ఆయన అంటే ఎవరు అని మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు ఉంటాయి చూడండి. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం ఏం చేయాలి, ప్రతిరోజు కూడా వెతకాలి. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు, ఉదయాన్నే ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే కీర్తనల గ్రంథంలో మనం చూస్తాము ప్రతి నిత్యము కూడా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి అని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన దొరుకు కాలము అని చెప్పేసి రాయబడి ఉంది. ఆయన దొరుకు కాలము అంటే ఆయన అంటే ఎవరంటే వాక్యం. ఈ వాక్యాన్ని మనం వెదికే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసేవారిగా దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఉందుముగాక. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం వెతకాలి. దేవుని సన్నిధిలో ప్రతినిత్యం కూడా మనము ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి.
ఈ యొక్క సీములు ఎలాగైతే సోమరిగా ఉండకుండా దేవుని సన్నిధిలో అవి పోరాడుతూ ఉన్నాయో, అవి దొరుకు కాలమునందే ధాన్యాన్ని ఎలాగైతే సమకూర్చుకుంటూ ఉన్నాయో, మనము కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ఆయన సన్నిధిని వెతికి ఆయన్ని మనము ప్రతినిత్యం కూడా వెతికి పొందుకునే వారిగా మనం ఉండాలి. కాబట్టి మన జీవితంలో ఆయన వెతకాలి, ఆయన్ని పొందుకోవాలి. చూస్తాము దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని మనము వెతకాలి అని మనం చూస్తాం. ఆ యొక్క మత్తయి సువార్తలోనే 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆమేన్, హల్లెలూయా. ఏమి తట్టాలి అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క 10 మంది కన్యకుల్లో 5 మంది బుద్ధి కలిగిన కన్యకులు, 5గురు బుద్ధి లేని కన్యకులు. వీరు ఏం తడుతూ ఉన్నారు? అక్కడ తలుపును తడుచు ఉన్నారు. మనము ఏమి తట్టాలి అని మనం చూస్తే దేవుని యొక్క హృదయం అనే తలుపును మనం తట్టాలి. ఈ యొక్క బుద్ధి లేని కన్యకులు ఎలాగైతే వారి యొక్క సమయాన్ని వృధా చేసుకొని సోమరితనంగా ఈ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నారో, ఈరోజు చాలామంది కూడా దేవుని సన్నిధిలో సోమరితనంగా ఉన్నారు. సోమరితనంతోనే దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నారు. అలాగ కాకుండా నువ్వు ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన హృదయం అనే తలుపును తట్టిన ఎడల అప్పుడు నువ్వు అడిగింది పొందుకుంటావు, నువ్వు వెతికింది ఆయన నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఆయన యొక్క హృదయం అనే తలుపుని నువ్వు తట్టేవారిగా ఉండాలి. ఈ యొక్క అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే పేతురు సంఘం యొక్క తలుపులను తట్టుచూ ఉన్నాడు, కానీ వారు సేవకుడని గుర్తు పట్టలేకపోతూ ఉన్నారు. అక్కడ అంటే ఇలాగనే దేవుణ్ణి గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు. ఆయన యొక్క హృదయమును తెలుసుకోలేకపోతూ ఉన్నావేమో. ఖచ్చితంగా నేను ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క హృదయం అనే తలుపును మనము తట్టుదుముగాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనము 20వ వచనము మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి చూడండి. ఉన్నారు అక్కడ యేసు ప్రభు వచ్చి మన యొక్క హృదయం అనే తలుపును తడుతూ ఉన్నాడు. తలుపును తడుతూ ఉంటే మనము సోమరితనంగా ఉండి దేవుని సన్నిధిని వెతకలేకపోతూ ఉన్నాం. ఆయన మన యొక్క హృదయాన్ని తలుపు తట్టినప్పుడు మనం తీస్తే ఏం జరిగిద్దంటే అక్కడ నాతో కూడా అతడు భోజనము చేయదు అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడు జరిగిద్దయ్యా ఈ కార్యం అని మనం చూస్తే 1000 ఏండ్ల పరిపాలనలో దేవుడు మనము ఇద్దరము కూడా ఏకమయ్యి ఉంటాం. మనమందరం కూడా పరిపాలన చేస్తాం. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క హృదయమును తట్టేటట్లుగా ఉండాలి. ఆయన మన హృదయమును తట్టినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన్ని స్వీకరించి ఆయన్ని ఆహ్వానించేటట్లుగా మన హృదయము ఉండునుగాక. హల్లెలూయా. మన హృదయం అనే తలుపును ఆయన తట్టినప్పుడు మనము తీసి ఆయన్ని ఆహ్వానించేటట్లుగా ఉండాలి, ఆయన్ని స్వీకరించేటట్లుగా ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకున్నప్పుడు, మన యొక్క హృదయాన్ని దేవుడు తెలుసుకున్నప్పుడు, దేవునికి మనకి ఒక సంబంధం కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తాడయ్యా దేవుడు అంటే మనకి జరగబోయే సంగతులన్నీ కూడా తెలియచేసి వాటి నుంచి మనల్ని తప్పించి ఈ సంఘములో స్థిరమైన వారినిగా మనల్ని చేసి ఆ యొక్క యేసు ప్రభు యొక్క మాటల ప్రకారంగా ఇందాక మనం చదువుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనతో ఉండి ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మనకి తెలియచేసి ఆ మాటల ప్రకారంగా మనల్ని అందరినీ కూడా ఏం చేస్తాడు? జీవింప చేయునుగాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మొదటిగా మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ శక్తిని మనము అడిగి పొందుకోవాలి. 2, దేవుని సన్నిధిని మనము నిత్యము వెదికే వారిగా ఉండాలి. 3వది, దేవుని యొక్క హృదయం అనే తలుపును మనము తట్టేవారిగా మన జీవితంలో మనం అందరము కూడా ఉందుముగాక. హల్లెలూయా.
తట్టుడి మీకు తెరచేదను, వెదకు వారికి దొరికేదను, అడుగు ప్రతివానికి ఆత్మను ఇచ్చేదానంటివే. అడుగు ప్రతివానికి ఆత్మను ఇచ్చేదానంటివే. శాశ్వతమైనది చూపిన కృప, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప, అనుక్షణం కాచిన కృప, శాశ్వతమైనది. నీవు నాయడ చూపిన కృపా, తట్టుడి మీకు తెరచేదను, వెదకు వారికి దొరికేదను. తట్టుడి మీకు తెరచేదను, వెదకు వారికి దొరికేదను, అడుగు ప్రతివానికి ఆత్మను అడుగు ప్రతివానికి ఆత్మను ఇచ్చేదానంటివే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా.